డిబేట్ లో మనం రెండు అంశాలను మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, తెలంగాణ అసెంబ్లీలో ఇంటా బయట వాడివేడిగా జరుగుతున్న చర్చ. మంత్రి పొంగులేటి భూ స్కామ్ ఏ స్థాయిలో జరిగింది, సో బీఆర్ఎస్ ఎటువంటి ఆధారాలు చూపెట్టబోతుంది, మొత్తంగా ఒక్కొక్కటిగా ల్యాండ్ మైన్స్ పేరుతున్నాయి. ల్యాండ్ మైన్స్ అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మందుపాత్రలు కాదు, భూ కబ్జాలు అంటోంది బీఆర్ఎస్. సో ఏం జరగబోతుంది, ఈ అంశం చుట్టూ రాజకీయం ఏ విధమైన మలుపులు తిరగబోతుందో చర్చిద్దాం. ఇక రెండో అంశం, సో ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న పశ్చిమాసియా యుద్ధం మరో లెవెల్కి వెళ్ళిపోతుంది. న్యూక్లియర్ దాడి జరగబోతుందా, న్యూక్లియర్ దాడి జరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, సో ఇప్పటికే దేశాలన్నీ అతలాకుతలం అవుతుంటే ఇక రేడియేషన్ ద్వారా ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకవేళ న్యూక్లియర్ దాడి జరిగితే అనేది ఆ అంశాన్ని కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఈ రెండు అంశాలు డిస్కస్ చేసే ముందు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ హయాంలోనే మావోయిస్టులు విజృంభించారు, లోక్సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు. యుద్ధం ఆపడానికి కేంద్రం చొరవ తీసుకోవాలి, తెలంగాణ శాసనసభలో వార్పై తీర్మానం. కడపలో మరోసారి ప్రోటోకాల్ రగడ, స్టేజ్ పైనే సీరియస్ అయిన ఎమ్మెల్యే మాధవి. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైళ్ల దాడి, హైఫాబజన్ రిఫైనరీలో మంటలు. కాసేపట్లో రాజస్థాన్ వర్సెస్ చెన్నై మ్యాచ్, గౌహతి స్టేడియంలో ఇరు జట్ల ఫైట్. ఇక ప్రైమ్ టైమ్ డిబేట్ లో మొదటి అంశం, తెలంగాణ మొత్తం కూడా చిచ్చు రాజేస్తున్న అంశం, పొంగులేటి ఏం స్కామ్ చేశారు, ఎంత స్కామ్ చేశారు, ఎన్ని భూ కబ్జాలకు తెరలేపారు అనే అంశం చర్చకు దారితీసింది. అటు కేటీఆర్ గవర్నర్ ను కలిశారు, అక్కడ కూడా ఒక వినతి పత్రం అందించిన పరిస్థితి. ఇకపై ఎన్ని స్కామ్లు జరిగాయో బయట పెడతామంటున్నారు. ఇక్కడ ల్యాండ్ మైన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ల్యాండ్ మైన్స్ అంటే ఎంత మాత్రం మందుపాత్రలు కాదు, భూ కబ్జాల గురించే. సభ నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు, రోడ్డుపై కూడా పోరుబాట పట్టాం, ఖచ్చితంగా మంత్రి పొంగులేటిని ఆయన కుమారుడి అక్రమాలకు తెర దించే వరకు మా పోరాటం ఆగదంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఆధారాలన్నీ ఉన్నాయి, ఈ ఆధారాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో బయట పెడతాం, ఈ పరిశీలనకు కూడా వెళ్లాలంటూ చెప్తున్న పరిస్థితి. లోక్ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆ అంశంపై కూడా మండలిలో మంటలు రేగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాజకీయం భూ ఆక్రమణలపైనే చక్కెర్లు కొట్టింది, అటు అసెంబ్లీలోనూ ఇటు మండలిలోనూ. అసలు ఏం జరిగింది, ఎందుకు రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై సీరియస్ అవుతూ ఉన్నారు, సో ఏం జరుగుతుంది, ప్రభుత్వం వాదన ఎలా ఉంది, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏ విధమైన పోరాటం చేస్తుందో మనం చర్చిద్దాం. ముందుగా మంత్రి పొంగులేటి భూ స్కామ్ ఏ స్థాయిలో జరిగింది అనే దానిపై ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ ప్రశ్నకు మనకు ఒక ఆన్సర్ తెలియాలంటే హైదరాబాద్ శివార్లోని వట్టినాగులపల్లి వెళ్లాల్సిందే. సో అక్కడ భూమి చుట్టూ రాజకీయం చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన భూమిని మంత్రి కుటుంబ సభ్యులు బలవంతంగా లాక్కున్నారని, ఆ భూమి విలువ అక్షరాల 1400 కోట్ల రూపాయల విలువైన భూమి అని చెప్తూ ఉన్నారు. సో మరి ఆ ఒక్క రైతుదా లేదంటే ఇంకా అనేది తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నిరుపేద రైతు అంటున్నారు, సో ఆ భూమి విలువ అయితే 1400 కోట్లు అని చెప్తున్న పరిస్థితి. ఆ భూమిపై కన్నేశారు, సో ఆయనకున్న ఆస్తే ఆ భూమిని కొట్టేసే ప్రయత్నం మంత్రి కుమారుడు చేశారు అనే ఆరోపణలు అయితే గుప్పమంటున్నాయి. సో ఏం మాట్లాడారో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇలాంటి స్కామ్స్ చాలా ఉన్నాయంటుంది బీఆర్ఎస్, ఒక్కొక్క స్కామ్ ను బయట పెడతామంటూ కూడా చెప్తుంది. ఒక వట్టినాగులపల్లే కాదు, ఇంకా చాలా కబ్జాలు చేశారు ఈ 2.5 సంవత్సరాల్లో అనేది బీఆర్ఎస్ సభ్యుల నుంచి వినిపిస్తున్న మాట. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మెట్రో భూములపైన కూడా ప్రభుత్వ పెద్దల కన్ను పడిందంటోంది బీఆర్ఎస్. తాము కేవలం ఆరోపణలు చేసి తప్పుకోవటం కాదు, ఆధారాలతో సహా బయటకు తీస్తామంటోంది బీఆర్ఎస్. ఈ విషయాన్ని ఎవరో చెప్పట్లేదు, స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. అసలు హరీష్ రావు ఈ భూ కబ్జాల గురించి ఏమంటున్నారో మనం చూద్దాం. పొంగులేటి ఇద్దరు కలిసి కూడబలుకొనే ఇవాళ భూములు కొల్లగొడతా ఉన్నారు, పేదల రక్త మాంసాలు పీలిస్తా ఉన్నారు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి
ఏ రకంగా చేస్తున్నో కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా. అది ఎట్లా చేసిండ్రో ఏం చేసిండ్రో అన్నీ చెప్తా. ఎందుకంటే ఇలా పొంగులేటిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఇవాళ కొడంగల్ నారాయణపేట లిఫ్టు ముఖ్యమంత్రి నియోజకవర్గం టెండర్ ఎవరికి ఇచ్చిండు? కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ టెండరు పొంగులేటికే కదా నువ్వు ఇచ్చింది. మీ బంధం అంత గట్టిది. నీ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల టెండర్ ఇదే పొంగులేటి కంపెనీకే ఇచ్చినావు కదా. ముఖ్య రైట్, ఇక మొత్తంగా ఈ ల్యాండ్ స్కామ్స్ పై బీఆర్ఎస్ పోరాటం చేయబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. నిన్నటి వరకు హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు కబ్జాల గురించే మాట్లాడితే ఇప్పుడు శంషాబాద్ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ కి పాల్పడుతోంది. భూములే కాదు మైనింగ్ కూడా చేస్తున్నారు. అది మంత్రి పొంగులేటి కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి, ఆయన కుటుంబానికి సంబంధించి ఈ ఆరోపణలన్నీ కూడా వెల్లువెత్తుతున్నాయని అసెంబ్లీ ఈ రోజు దద్దరిల్లిపోయింది. ఇప్పుడు మరో శివారు వైపు వెళ్ళింది. మొత్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల మంత్రి కుటుంబ సభ్యులు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలైతే అసెంబ్లీ వేదికగా దద్దరిల్లాయి. ఒక్కొక్క అక్రమాన్ని బయటకు తీస్తామంటోంది బీఆర్ఎస్. ఇక మీదట ఇదే ఒరవడి కొనసాగిస్తాం, ప్రతి అక్రమాన్ని బయట పెడతాం విత్ ఆధారాలతో సహా అంటూ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. రైతు భూమిపై దొంగ సర్వే చేశారా, ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఆ రైతు భూమిని అసలు ఎందుకు సర్వే చేయాల్సి వచ్చింది అనేది కూడా బీఆర్ఎస్ లేవనెత్తుతున్న అంశం. ఒట్టినాగులపల్లిలో ఆ భూమిపై రాత్రికి రాత్రే సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ రైతును భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, రెవెన్యూ అధికారులు దొంగ సర్వే చేశారని బాధితులు చెప్తున్నారు. బలవంతంగా తమ చేత్తో పంచనామా రాసుకున్నారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ మనం చెప్పట్లేదు, అసలు బాధితులు ఏమంటున్నారో కూడా ఒకసారి వారి వాయిస్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. पीसीआर प्लीज। सरप्राइज कि ऐसा कैसा तोड़ दिया, आप किसी के घर की एक ईंट नहीं निकाल सकते, ये इतनी बड़ी दीवार की तोड़ने की हिम्मत कैसे रखते हैं, जबकि पंचनामा सस्पेंड हो गया था। उसके बाद हमने एफआईआर लिखवाई, पुलिस स्टेशन गए, तब भी वो नेक्स्ट डे मॉर्निंग वो यहाँ पर जेसीपीस चल रहे थे और हमारे आदमियों को कैद किया गया था उस समय भी। उसके बाद फिर हम लोग कोर्ट के काम सब करे। आफ्टर सम डेज गॉन जाने के बाद अगेन एक हमला हमारे ऊपर होता है, जिसमें कि 70 गुंडास जो है रात को 1 बजे आते हैं, काले कपड़े और नकाब में रहते हैं और वो जेसीपीस के साथ आते हैं। हमारे सारे सिक्योरिटी गार्ड्स को, हमारे लोगों को उन्होंने बंदी बना लिया और उनके सारे सेलफोन छीन लिए। हमें मालूम पड़ा तो रात के 1 बजे मैं, मेरी डॉटर और मेरे हस्बैंड भागकर इधर आए और उस दिन हम सुबह मॉर्निंग 7 o'clock तक खेत पर स्टैंडिंग पोजीशन में खड़े। రైట్, మొత్తంగా వేల కోట్ల భూమిని హాంఫర్ట్ చేశారా, అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. మొత్తంగా విన్నారు కదా బాధితురాలు ఏం చెప్పిందో. వేల కోట్ల విలువ చేసే భూములు కనిపిస్తే లాగేసుకుంటారా, అందుకేనా ప్రజలు మీకు అధికారం అప్పగించింది అంటూ ఆమె ప్రశ్నించిన పరిస్థితి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను పీడిస్తారా అంటూ ఈ ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు అధికార పార్టీ వైపు వేళ్లెత్తి చూపుతున్నాయి. ప్రతిపక్షంగా తాము ప్రజల తరపున పోరాటం చేస్తామంటుంది బీఆర్ఎస్. మొత్తంగా బీఆర్ఎస్ అయితే ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటుంది, ప్రజలకు అండగా నిలుస్తామంటున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంపై కేటీఆర్ ఏమన్నారో కూడా ఇప్పుడు చూద్దాం. వందల క్రషర్లు ఇవాళ ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతా ఉన్నారు. అందుకే సభా సంఘం ఏమని అడిగాం. అట్లాగే ఈ 1 కోటి ఎకరాల నిషేధిత భూముల విషయంలో కూడా ఎట్లా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తీర్పులను కూడా కాలరాస్తూ, కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇవాళ ఖతం చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతాము, ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి. రైట్, మొత్తంగా ఈ అంశం గవర్నర్ దగ్గరకు చేరింది. లోక్ భవన్ వద్దకు ఈ అంశం వెళ్ళింది. లోక్ భవన్ లో అసలు ఏం జరిగింది, గవర్నర్ దీనిపై ఏ విధంగా స్పందించారు, ఏ విధమైన రెస్పాన్స్ రాబోతుందో చూసి. కానీ రాజ్యాంగాధినేత గవర్నర్, ఈ విషయం మనందరికీ తెలిసిందే. మంత్రి పొంగులేటిని కాపాడటానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ అంటోంది. అందుకే గవర్నర్ ను కలిశామని ఆ నేతలు చెప్తున్న పరిస్థితి. మంత్రి పొంగులేటి భూ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారే, సరే కానీ ఇప్పుడు ఆయన బర్తరఫ్ చేస్తారా? సో ఏం జరగబోతుంది? సో బర్తరఫ్ చేయాలని మాత్రం బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపించింది. మంత్రి అక్రమాలపై గవర్నర్ నిజంగా జోక్యం చేసుకునే అవకాశాలు ఉంటాయా? ఏం జరగబోతుంది?
చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక మంత్రిని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్కు ఉంది, ఇది కాదనలే నిజమే. అయితే అంత రిస్క్ తీసుకోరనే టాక్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం ఆదేశంతో మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తే మాత్రం వెంటనే గవర్నర్ ఆమోదించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో పొంగులేటి చాలా బలంగా ఉన్నారు, ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉన్న వ్యక్తి కాబట్టి సో ఈ విషయంపై పోరాటం చేస్తారా, విపక్షానికి అన్నీ తెలియని విషయాలా, వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారా, లేదంటే అసలు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, బీఆర్ఎస్ ఏం చేయబోతుందని చూద్దాం. సో గవర్నర్ను కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంటే లోక్ భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు, ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది, సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు వందల అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్ లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభా సంఘం వేయండి లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్ధమని చెప్పాం. రైట్, మొత్తం అంశం కూడా ఇప్పుడు పొంగులేటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి పొంగులేటిని బర్తరఫ్ చేస్తారా, బర్తరఫ్ చేయాల్సిందే అంటుంది బీఆర్ఎస్. అసలు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇప్పుడు పొంగులేటిని బర్తరఫ్ అయితే చేయరు. అటు సీఎం క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి, ఎంక్వైరీ వేశాం, ఎంక్వైరీ తర్వాతే ఎవరిపైనా చర్యలైనా తీసుకుంటామని సీఎం చెప్తున్న పరిస్థితి. అండ్ కాంగ్రెస్ లో ఇప్పుడున్న నేతల్లో బలమైన నేతగా పొంగులేటి కొనసాగుతున్న పరిస్థితిలో ఆయన మీద చర్యలు అయితే ప్రస్తుతానికి తీసుకోరు. ఇష్యూ అంతదాకా వెళ్ళదంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. చూద్దాం అది ఏ మరుపులు తిరగబోతుందో. కానీ ప్రజలకు ఆయన కుటుంబం ఏదో చేస్తుందన్న విషయం మాత్రం అర్థమయ్యేలా బీఆర్ఎస్ అయితే చేస్తోంది. ఈ విషయంలో విపక్షం సక్సెస్ అయిందా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మంత్రిని కాపాడేందుకే సిబిసిఐడి విచారణకు ఆదేశించారా అనే అంశం చుట్టూ కూడా రాజకీయం తిరుగుతున్న పరిస్థితి. మైనింగ్ భూ అక్రమాలపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణకైతే ఆదేశించింది. విచారణ తర్వాతే ఏంటి అనేది అసలు నిజాలైతే బయటకు వస్తాయి. అందరూ అనుకున్నట్టు సిబిసిఐడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తేల్చేది ఏమీది లేదన్నది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే సిబిసిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలాంటిది ఓ మంత్రి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలుగుతారా? అది సాధ్యమయ్యే పనేనా? రైలు ప్రమాదం జరిగితే మంత్రిత్వ శాఖ నుంచి తప్పుకున్న లాల్ బహదూర్ శాస్త్రి జమానా కాదు ఇది. సో ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. లాలూ ప్రసాద్ యాదవ్ను దాటుకొని వచ్చేసాం. ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా మనం దేశంలో చూస్తూ ఉన్నాం. ఇక అసలు మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎంక్వైరీతో మంత్రిని ఎలా కాపాడతారు అనేది ఇప్పుడు ప్రజలకు వినిపిస్తున్న ఒక ప్రశ్న. విచారణ చేసే సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి సో ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పిస్తుంది అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ దీంతో పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల అభిప్రాయం మేరకే విచారణ చేస్తారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మంత్రి పదవి నుంచి పొంగులేటిని తప్పించి విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న టాక్ ఏమో ఇటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తుంది. అందుకే పొంగులేటి పేరును విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుందా? సో ఏంటి అసలు ఈ విషయంపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం నుంచి ఏం సమాధానం లభించింది అంటే మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంపై స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబు మొత్తంగా మా ప్రభుత్వం పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తుంది. సో ఎవరిపైన పొంగులేటి అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తుంది. విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితులు. శ్రీధర్ బాబు ఏమన్నారో చూద్దాం. ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్ వై యు హావ్ మెన్షన్డ్. నో, యు హావ్ టు విత్డ్రా సర్, యు హావ్ టు విత్డ్రా.
రైట్, మొత్తంగా బీఆర్ఎస్ సభ్యులు అటు అసెంబ్లీలోనూ ఇటు మండలిలోనూ సస్పెండ్ అయిన పరిస్థితి. మరి వీళ్ళ పోరాటం ఎక్కడ కొనసాగబోతుంది అంటే ప్రజాక్షేత్రంలో పోరాడతాం, ప్రజాక్షేత్రంలోనే సర్కారుకు చుక్కలు చూపిస్తామంటోంది బీఆర్ఎస్. మొత్తంగా మంత్రి భూ స్కామ్లో బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఉభయ సభల్లో సభ్యులైతే సస్పెండ్కు గురయ్యారు. బయట కూడా అదే స్థాయిలో పోరాటం కొనసాగిస్తారా? మొత్తంగా పొంగులేటి అక్రమాలను వీళ్ళు బయట పెట్టే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇవి ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయా? పోరుబాటలో ఎంతవరకు ఎవరు సక్సెస్ అవ్వబోతున్నారు, తనపై వచ్చిన ఆరోపణలను పొంగులేటి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్న. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలపై పోరాటం చేస్తామంటుంది బీఆర్ఎస్. ఒక మంత్రి పొంగులేటి అక్రమాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని అక్రమాలపై, అవినీతిపై, బంధుప్రీతిపై మేము పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందంటుంది బీఆర్ఎస్. ప్రభుత్వ పెద్దలు వాటాలు పంచుకుంటున్నారు, భూ సెటిల్మెంట్లు చేస్తూ సర్కారు భూములను లాగేసుకుంటున్నారు, కొట్టేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ భూముల రక్షణకు అండగా ఉంటామంటుంది బీఆర్ఎస్. తెలంగాణను కష్టపడి సాధించుకున్నాం, ఆ సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత కూడా మాపై ఉంటుంది అంటుంది బీఆర్ఎస్. సో మీరు చెప్పేవన్నీ కూడా అవాస్తవాలే, ప్రజలను మీరు డైవర్ట్ చేస్తున్నారంటుంది అధికార పక్షం. ఇక భూభారతిలో నిషేధిత లిస్టులో ఉన్నది 1 కోటి ఎకరాల అనేది ఇప్పుడు ప్రశ్న. భూభారతి అంతకుముందు ధరణి, ఇప్పుడు భూభారతి రెండు కూడా తీసుకొచ్చారు. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అప్పుడు ధరణి గొప్పదంటే ఇప్పుడు భూభారతి గొప్పదని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసింది కాంగ్రెస్. ఇష్యూ ఏంటి అంటే ధరణి అని చెప్తుంది. ధరణి పేరుతో ప్రభుత్వ భూములు వాళ్ళు కొట్టేశారని ఆనాటి కాంగ్రెస్ అప్పుడు తీవ్ర ఆరోపణలు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణినేమో బంగాళాఖాతంలో కలిపిస్తామంటూ స్వయంగా సీఎంఏ చెప్పిన పరిస్థితి. ఆ హామీ మేరకే భూభారతిని తీసుకొచ్చారు. ఇప్పుడు భూభారతి పైన బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ధరణిలో ఉన్న వివాదాస్పద భూముల సంఖ్య 20 లక్షల నుంచి 1 కోటి ఎకరాలకు ఎలా పెరిగిందనేది బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు ఏంటి అనేది చూడాల్సిన అంశం. ఇక నిషేధిత లిస్టు పేరుతో 50% వాటా డిమాండ్ చేస్తున్నారా అంటే నిషేధిత భూములను అందులో చేర్చి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. వివాదాస్పద భూములు ఉంటాయి, ఆ భూముల పేరుతో భూమిలో 50% వాటాకు కాంగ్రెస్ నాయకులు అండ్ అగ్రనాయకత్వం డిమాండ్ చేస్తుందన్న విమర్శ కూడా వీళ్లపై వినిపిస్తున్న పరిస్థితి. సో ప్రతిపక్షం అయితే గట్టిగా ఆరోపణలు చేస్తుంది, అటు అధికార పక్షం కూడా గట్టిగానే బదిలిచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మాట్లాడదాం. మీకు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఇక మహేష్ నామాని గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, ఇద్దరు కూడా మనకు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ అంశంపైనే మనం చర్చిద్దాం. ముందుగా రాజశేఖర రెడ్డి గారికి, మహేష్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. యా, రాజశేఖర్ గారు, ఏంటి ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్నాయి? ముఖ్యమంత్రి పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, మొత్తంగా ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తున్నారు అంటూ మీపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఆరోపణలే కాదు, ఆధారాలతో సహా బయట పెడుతున్నాం, దీనికి ఏం సమాధానం చెప్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు రాజశేఖర్ గారు? సార్ అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ నాకు రావట్లేదు. రాజశేఖర్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? రాజశేఖర్ గారు, వాయిస్ రావట్లేదు అసలు. యా, ఇప్పుడు వస్తుందా? నా వాయిస్ వినపడుతుందా రాజశేఖర్ గారు మీకు? వాయిస్ రావట్లేదండి. యా, ఒకసారి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుంది, సాల్వ్ చేద్దాం. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? వినిపిస్తుందండి. యా, మహేష్ గారు, ఏంటి ఇటు అధికార పార్టీపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి, మొత్తంగా స్కామ్లకు తెరలేపారు అంటున్నారు, ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారం మొత్తాన్ని? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు, మీకు అందరికి, తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా సాయంకాల శుభాకాంక్షలు. అయితే చాలా బాధాకరమైన విషయం, బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యల పైన దృష్టికి వస్తాయి, ప్రజా జీవన మెరుగుదలకు అనుకూలంగా ఉపయోగపడే విధంగా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెడతారేమో అని చెప్పేసి మేధావి వర్గము, తెలంగాణ ప్రజలు చూస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలు పైన దృష్టి రాకుండానే అదే విధంగా ప్రజల కోసం ఈ వెచ్చిస్తామని చెప్పేటటువంటి ఈ అరకొర బడ్జెట్ తోనే ఈ సమావేశాలు ముగిసినాయి అని అనుకునే విధంగా మారినాయి సార్. ఈరోజు ప్రతిపక్షాల గొంతునకే కుట్ర అధికార పక్షం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు వాళ్ళ స్కాములు కావచ్చు, వాళ్ళ దోపిడీ కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, తర్వాత ఈ పాలనను గాలి కొదిలిండ్రు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ, మా బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వారిపైన ఎదురుదాడి చేసేటువంటి ఒక కుట్ర, ఎదురుదాడి చేసేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడాన్ని మేము బీజేపీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రెండోది,
అధికారం అనేది శాశ్వతం కాదండి. ఈ రోజు మొన్న బీఆర్ఎస్ కావచ్చు, నేడు కాంగ్రెస్ కావచ్చు, రేపు మా బీజేపీ వస్తుంది కావచ్చు. ప్రజా సమస్యల పైన ప్రతిపక్ష ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఏ పార్టీ వచ్చిందని కాదు, ఇక్కడ తెలంగాణలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద ధరణి తీసుకొచ్చారు, భూములు కబ్జాలు అని వినిపిన పరిస్థితి. వీళ్ళు ఇప్పుడు భూభారత్ తెచ్చారు, భూభారతిపై కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. రేపు భారతీయ జనతా పార్టీ ఇంకొక పోర్టల్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా చేయబోతున్నారా అనే టాక్ వినిపిస్తుంది. సో ప్రజలకు జవాబుదారీగా ఎవరు ఉండట్లేదు అనే టాక్ వినిపిస్తుంది. సో ఏంటి అసలు మొత్తంగా కబ్జాలు ఆక్రమణలు ఇవేనా ఏ ప్రభుత్వం వచ్చినా చేసేది తెలంగాణలో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఇందులో వాస్తవాలు అదే చెప్పబోతున్నా అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వము దళితులకు గతంలో ఎప్పుడో ఇచ్చిన భూములను ఇప్పుడు లాక్కుంటా ఉంది. అసైన్డ్ భూములు ఎక్కడైతే రేట్లు వాల్యూ పెరిగిందో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు వ్యవసాయం చేసుకునే భూములను కూడా కబ్జా చేస్తుంది. లేదా ఎన్ఓసీలు ఇస్తే ఇగో నాకు సగం కమిషన్ కావాలి, ఇగో నీకు సగం రూపాయి అని చెప్పేసి డైరెక్ట్ మంత్రి గారే డీల్ చేస్తారు. ఈ కలెక్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు ఉన్నటువంటి సిసిఎల్ఏ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడి నుంచి వచ్చిందని ఖమ్మంలో ఉన్నటువంటి కలెక్టర్ మట్టుగా చేసుకున్నాడంటే వేరే ఎవరికి కూడా లింక్ లో ఉండదు. కేవలం పొంగులేటికి కన్సర్న్లోనే ఈ పనులు జరగాలనే ఒక ఆలోచనతోనే ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నది. సో దేర్ ఈస్ నో డౌట్ ప్రతి చోట వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మీరు అన్నట్టు ఏదైతే ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సర్వే నెంబర్లు ఈ రోజు మిస్సింగ్ సర్వే నెంబర్లుగా అవుతున్నాయి. ఎవరైతే పొజిషన్ లేనటువంటి ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొంగులేటి అండ్ కో, రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఈ రోజు వాళ్ళు పొజిషన్ లోకి వచ్చేసి ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేనే కదండి రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళ ఎమ్మెల్యే ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే అంతా కలిస్తే ప్రభుత్వం మొత్తం సార్ మహేష్ గారు ఇంత వివరంగా చెప్తున్నారు. ఎక్కడ ఏం కబ్జాలు జరుగుతున్నాయి, పొంగులేటి ఎక్కడి నుంచి ఏ అధికారులను తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ దీనిపై ఎందుకు స్పందించలేకపోయింది? ఈ రోజు ఈ అంశం బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో మొదటి నుంచి బీజేపీ ఎందుకు ఈ కౌంటర్ అటాక్ చేయలేకపోయింది, ఇంత పెద్ద అవినీతి జరుగుతుందని చెప్పి ప్రజల్లో ఎందుకు చర్చ తీసుకురాలేకపోయింది అనేది ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? మేము ఇదే చెప్తున్నాం సార్. గతంలో కూడా ధరణి పట్టుకొచ్చి ధరణితో భూదందా జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ గలమెత్తి గొంతెత్తి మాట్లాడింది మా బండి సంజయ్ గారు, అప్పుడు ఉండటం మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కబ్జాల పైన కావచ్చు, ప్రజా వ్యతిరేక పాలన పైన కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో మేము మాట్లాడుతా ఉన్నాం, స్పందిస్తా ఉన్నాం, కొట్లాడుతున్నాం, ప్రజా గొంతుగా వినిపిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు అసెంబ్లీలో కాదు, మేము మొన్ననే దీనిపైన కూడా మేము వ్యక్తిగతంగా వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఎక్కడైతే ఈ గచ్చిబౌలిలో వీళ్ళు కబ్జా చేసిన విషయం పైన కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రైవేట్ దాఖలు చేస్తాం. ఒకసారి కాంగ్రెస్ వాయిస్ తీసుకుందాం. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? వస్తుందండి. ఏంటి మొత్తంగా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి, ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి. వాళ్ళైతే ఆరోపణలు కాదు, మేము ఆధారాలతో సహా బయట పెడతాం. నగరంలో 4 మూలల కాంగ్రెస్ నాయకులు, అందులోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతికి తెరలేపారు, భూదందాలకు తెరలేపారు, రెవెన్యూ శాఖను ఆయన ఇంటి సంపదగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఏం చేయబోతున్నారు, ఏంటి ఈ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? హలో, ప్లీజ్ కంటిన్యూ సార్. హలో సార్, మీ దగ్గర నెట్వర్క్ మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్, ఒకసారి రీజాయిన్ అవ్వండి. మహేష్ గారు, సో మొత్తంగా చూస్తున్నాం ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ పోరాటం, ఏ విధంగా ఉండబోతోంది? మా లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ గోల్ లో మేము ఈ ఇండివిజువల్స్ ఎవరైతున్నారు, పొంగులేటి కావచ్చు, లేకపోతే ఇంకొకరో వీళ్ళందరూ కూడా సార్ ఈ రోజు అటువైపు కేసీఆర్ కుటుంబము ఆనాడు ధరణి పేరు మీద తీసుకొచ్చి దోపిడీలు చేసింది, వాళ్ళు స్కామ్ లో పాల్పడ్డారన్న విషయాన్ని ఈ రోజు వీళ్ళే చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు. అధికారంలో రాకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తుకున్నారు కదా. ఈరోజు అధికారంలోకి వచ్చిన వీళ్ళపై తీసుకున్న చర్యలు శూన్యం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పదవి పోయిన తర్వాత వాళ్ళు కూడా కాంగ్రెస్ ఇవి చేసారు అవి చేసారు అని చెప్తారు తప్ప ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పొంగులేటి శ్రీనివాస్ వాళ్ళతో లేకుండానా
ఇప్పుడు అధికారం పోయినాక ప్రజలు గుర్తొస్తుర్రు, అవినీతి గుర్తొస్తుంది ఇవన్నీ గాని ఇద్దరు కూడా ఒకే తాను ముక్కలండి. ఇద్దరు కూడా అవినీతి పనులే. ఇది కుటుంబ పాలనే, అది కుటుంబ పాలనే. కాంగ్రెస్ అభయహస్తం అనుకుని ఓటేసిర్రు. ఆ అభయహస్తం కాదు, అది భస్మాసుర హస్తం. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? మీరు చెప్తూ ఉన్నారు ధరణిలో అక్రమాలు జరిగాయి, అటు కాంగ్రెస్ చెప్పింది, మేము పోరాటం చేశాం. అసలు ఆ అంశాన్ని తెర మీదకి తెచ్చిందే మా బండి సంజయ్ అని చెప్తున్న పరిస్థితి. మరి ఎందుకు ఆ నిజాల్ని నిగ్గు తేలలేకపోయారు? ఎందుకు ఆ అంశాలని బయటికి తీసుకురాలేకపోయారు? ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను దోషిగా ఎందుకు నిలబెట్టలేకపోయారు? మరి నిలబెట్టామండి. మేము బీజేపీ నిలబెట్టింది కాబట్టి, కొట్లాడింది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ యొక్క గర్వాన్ని అణిచినాం కాబట్టి బీఆర్ఎస్ కుప్పకూలింది రాష్ట్రంలో. బీఆర్ఎస్ అధికారం పోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ గారి పాదయాత్ర. సరే ఏమంటారు, కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు మేము అధికారంలోకి రాకపోవచ్చు కానీ ప్రజా సంక్షేమం కోసం మేము ఉద్యమించడం, పోరాడినాం. మా పోరాటాలు కేవలం అధికారం కోసమే కాదు, ప్రజా సంక్షేమం కోసం అండి. కాబట్టి మేము ఫైట్ చేస్తాం, డెఫినెట్లీ మేము ఫైట్ చేస్తాం. ఈ రోజు మళ్ళీ టైం ఇస్తాను, మీకు టైం ఇస్తాను. ఒకసారి రాజశేఖర్ గారు వాయిస్ తీసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే అండి. ఏంటి మొత్తంగా రకరకాల ఆరోపణలు మీపై వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ అంతా కూడా చూశారు, ఐన్యూస్ వేదికగా జరుగుతున్న చర్చను కూడా చూశారు. ఏం ఆన్సర్ చేస్తారు మీరు? సార్ నేను ఒకటే క్లియర్ గా నేను మీ నుంచి మహేష్ గారిని ఒకటే కోరుకుంటున్నా. మేము సిబిసిఐడి ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రెడీగా ఉందని చాలా క్లియర్ గా చెప్పిండ్రు. ఈ రోజు గనుల శాఖ మంత్రి, సంబంధిత కేంద్ర గనుల శాఖ మంత్రి ఎవరండి? కిషన్ రెడ్డి గారే కదండి. మహేష్ గారు అంత బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. వేరే ఎవరి మీద మనం ఆరోపణలు చేసినంత మాత్రాన్ని నిజమైపోతుంటే కష్టం అండి. ప్రతిదానికి హౌస్ కమిటీ వేసి, పోయినసారి హౌస్ కమిటీలో ఏం జరిగిందంటే, ఎక్కడ హౌస్ కమిటీ వేస్తే అక్కడ వాళ్ళకి కావాల్సింది బ్లాక్ మెయిల్ చేయాలి. ఈ రోజు స్వయాన ఒక ఎమ్మెల్యేనండి, దానం నాగేందర్ గారు అనే ఒక ఎమ్మెల్యేని ఆయన భూమి గుంజుకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీలకు ఉంటే, వాళ్ళు పోయి ఈ రోజు గవర్నర్ ముందర ముసలి కన్నీళ్ళు కాలుస్తే ఎట్లా నమ్మమంటారంటే ఇదంటే చెప్పండి. రాజశేఖర్ గారు ఇప్పుడు మీరు సిబిసిఐడి విచారణ చేసామంటున్నారు. సిబిసిఐడి మొత్తం కూడా ప్రభుత్వం ఏ రిపోర్ట్ ఇవ్వమంటే ఆ రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి సిబిఐడి విచారణతో మాకు ఒరిగేది ఏమీ లేదంటుంది అటు బీఆర్ఎస్. మొత్తంగా ఏదో ఒక ఎంక్వైరీ చేశామని మమా అనిపించుకోవటం తప్ప అక్కడ నిజ నిజాలు బయటకు రావంటుంది బీఆర్ఎస్. ఇప్పుడు నిజ నిరూపణ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరైనా చెప్పండి. ఇప్పుడు సిబిసిఐడి ఒకటే ఉందా పరిష్కారం? ఇంక వేరే ఎంక్వైరీలు ఏం చేయలేరా? సిబిసిఐడి ఒక్కదాంతోనే విచారణ జరిపించాలా? మీపై ఆరోపణలు వస్తున్నాయి. సిబిసిఐడి మీరు పెట్టుకోమనండి. ఎవరు కాదన్నారండి? ఎవరన్నా మేము కాదంటే కదండి, మేము భయపడితే కదా, మేము తప్పు చేస్తే కదా భయపడాల్సింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ అన్న గారు ఎవరైనా తప్పు చేస్తే భయపడతారండి. దేనికోసం భయపడాలి? మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అన్ని మీకు ఏ విషయమైనా స్పష్టత ఇస్తున్నందుకు ఈ నొప్పి అంటే వీళ్ళకి ఎక్కడ వీళ్ళు దొరుకుతలేరు, ఏ విషయంలో కూడా వీళ్ళు లేరు, తప్పులో లేరు. కాబట్టి మనం తప్పులు ఎక్కడో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ముఖ్యమంత్రి సభసాక్షిగా ఒప్పుకున్నారు కదా, ఎక్కడైనా జరిగి ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని. జరిగి ఉండొచ్చు అనే మాట ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదంటారా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి? జరిగితే మీరు ఎవిడెన్స్ తీసుకురాగలిగితే ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పినాడు. తప్పండి, ముఖ్యమంత్రి ఆయన హోదాలని చెప్పింది కదండి. తప్ప రాజశేఖర్ గారు డిస్కస్ చేద్దాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాజశేఖర్ గారు, ధరణిలో పెద్ద స్కామ్లు జరిగాయి. ఆ స్కాములతో బీఆర్ఎస్ నేతలు భూదందాలకు తెరలేపారు, ఎక్కడికక్కడ భూములను కొల్లగొట్టారని స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో చెప్పిన పరిస్థితి, ఓ పోరాటం కూడా మీరంతా చేసిన పరిస్థితి. ఈరోజు భూభారతి తీసుకొచ్చి కూడా మీరు అదే చేస్తున్నారు. మొత్తంగా స్కామ్లకు తెరలేపుతున్నారు. ఎక్కడైతే భూములు కొల్లగొట్టే విధంగా ఉంటాయో వాటన్నింటినీ కాంగ్రెస్ నాయకులు కొల్లగొడుతున్నారన్న విమర్శలు మీపై వినిపిస్తున్నాయి. సో మరి ధరణిలో అక్రమాలు జరిగితే ఇప్పటి వరకు మీరు ఎవరిని ఎందుకు నిందితులుగా చూపించలేకపోయారు? ఏం జరిగింది? 2.5 సంవత్సరాల కాలం మీకు సరిపోలేదా? సార్ ఇప్పుడు నేను ఏమంటానంటే, ఒకటి మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసినట్టు మేము చేస్తున్నామని వాళ్ళు భ్రమపడుతున్నారు. వాళ్ళకి అలవాటు ఉండొచ్చు కాక, అందుకోసమని ఏమేమి జరుగుతాయి అన్ని చెప్తున్నారు వాళ్ళు. మనకైతే తెలియదు ఏం జరుగుతాయో ఏం జరిగాయో అనేది. ఇప్పుడు వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుంది ఇట్లా కూడా ఉండొచ్చా అని. ఇప్పటి వరకు కూడా ఒక మాట నేను ఒక విషయం నేను అడుగుతానండి. 2.5 సంవత్సరాలు అవుతుందండి. 2.5 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరాలు ఒక ఎవిడెన్స్ పెట్టొచ్చు కదండి బయట.
మరి మీరు ఆరోపణలు చేశారు కదా, మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏం ఎంక్వైరీ చేశారు? ఎంతమందిని మీరు ఎన్ని భూ కబ్జాలను మీరు ప్రజల ముందు ఉంచగలిగారు? దేంట్లో కూడా అన్ని ఒక్కటి చూడండి, ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నా, ప్రతి దాంట్లో ప్రజలే ఆన్సరబుల్ కాబట్టి ప్రజలు ఆన్సర్ ఇస్తున్నారు కదండి ఓటు రూపకంగా. మేము నిజంగా తప్పు చేసినట్టు అయితే ఈ రోజు ఎక్కడ పోతుండేనండి? మమ్మల్ని ఎందుకు ముందుకు రానిస్తుండే పబ్లిక్? సరే, వాళ్ళపై ఆరోపణలు చేసిన దానికి ఏం ఆన్సర్ చేస్తారని అడుగుతున్నా నేను. ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది దేనికి? ప్రజల భూములను కాపాడాలని, ప్రజలను పాలించాలని. సో ఆ భూములు దోచారని చెప్పి మీరు ఆరోపించారు కదా వాళ్ళ మీద. మరి ఎందుకు ప్రజల ఆస్తులను మీరు కాపాడలేకపోతున్నారు? ఆరోపణలు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఒకటండి చాలా క్లియర్ గా, ఇప్పుడు 16 రోజులు అవుతుందండి. హలో, యా ప్లీజ్ కంటిన్యూ. 16 రోజులు అవుతుంది రోహిత్ రెడ్డి గారు ఒక డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. ఈ రోజు వరకు 16 రోజుల నుంచి ఈ రోజు వరకు సస్పెండ్ చేస్తుర్రా, రోహిత్ రెడ్డిని పార్టీలో పెట్టుకుంటుర్రా. రోహిత్ రెడ్డి అన్ని పార్టీలు ఒకటే అంటారా? మొత్తంగా తెలంగాణ సంపదను దోచుకోవడానికి పార్టీలకి అధికారాలు ఇస్తున్నారా ప్రజలు? మరి అంటే నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. ఇప్పుడు ఏ విధంగా అధికారం అండి? యా అంటే వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు మేము అదే చేస్తున్నాం అన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిజంగా ఆరోపణలు వాళ్ళపై చేసినప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు అనేది నా ప్రశ్న. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ హక్కుగా భావిస్తున్నారు. ఏంటి మహేష్ గారు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, మళ్ళీ మీకే టైం ఇస్తా. ఏంటి మహేష్ గారు ఎలా కనిపిస్తుంది వ్యవహారం మొత్తం? అదే ఇప్పుడు దర్పల్లి గారు మాట్లాడినా ఇంతకుముందు మీరు చెప్పినట్టు విషయాన్ని కూడా మరి వారికి అర్థమైందో లేదో, వాళ్ళు హక్కుగా భావిస్తున్నారు తెలంగాణను దోచుకోవడము, వాళ్ళు హక్కుగా భావిస్తున్నారు కాబట్టి తెలంగాణ దోచుకుంటారు. డెఫినెట్లీ తిన్న ప్రతి రూపాయిని బరాబరికి అక్కిస్తాం రేపటి రోజుల్లో. కాదు మహేష్ గారు ఇక్కడ నాది కూడా ఒక సూటి ప్రశ్న. మీ పార్టీ కీలక నేత బండి సంజయ్ ఆ అంశాన్ని, ధరణి అంశాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, అండ్ ఇప్పుడు కూడా తెలంగాణ సంపదను ఇప్పుడున్న అధికార పార్టీ కొల్లగొడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో మీ పార్టీ అధికారంలోకి ఉంది. సో ఎందుకు ఎంక్వైరీ చేయించలేకపోతున్నారు? ఎందుకు ప్రజల ఆస్తులను కాపాడలేకపోతున్నారు? తెలుసుకోవాలి ఫస్ట్. మైనింగ్ లో కేవలం ఏదైతే మైనింగ్ ఉందో, మైనింగ్ ఈజ్ కాంకరెంట్ లిస్ట్ కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్. మైనింగ్ గురించి కాదు సార్, మీ నాయకులు ఎక్కడ మాట్లాడుతున్నారు? ప్రజల సంపదను కాపాడేందుకు ఏం చేస్తున్నారు? ఒక ఎంక్వైరీ ఎందుకు చేయించలేకపోతున్నారు? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటది. స్టేట్ గవర్నమెంట్ మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ప్రశ్నించాలి కదా కనీసం. మా చేతిలో ఉంటే మేము చూపించోళ్ళము. ఈ రోజు ఒక్క నిమిషం, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు. దేవిప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం రాష్ట్రంలో భూములు కనపడితే చాలు అప్పుడు అధికారంలో ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎవరికి వారు పంచుకు తింటున్నారు అని చెప్పి వినిపిస్తున్న విమర్శలు కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు అంటే నిన్న ప్రత్యేకంగా శాసనసభలో జరిగినటువంటి విషయాలు ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో వారికి సంబంధించినటువంటి ఒక క్వారీ, అనాథరైజ్డ్ క్వారీని వాళ్ళు ఎట్లా డిగ్ చేస్తా ఉన్నారు, డైలీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినరల్స్ అన్ని కూడా అక్కడ దొరికేటువంటి అన్ని కూడా ఎట్లా తీసుకుపోతున్నారు, దానికి అవసరమైనటువంటి సీనరీ ఛార్జ్ కట్టలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2 సందర్భాల్లో నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయలేదు. 28 లక్షల పెనాల్టీ వేసినా కూడా అవి చెయ్యలేదు. చివరికి శాసనసభలో ఇది మాది కాదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మేము దీని మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏదైతే పన్నులు ఉంటాయో ఆ పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఉపయోగపడాలి, తద్వారా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి విషయంలో మేము స్పష్టంగా ఆరోపణలు చేస్తే, మాకు తెలిసినటువంటి మేము క్షేత్రస్థాయికి కూడా పోయి మాట్లాడిన తర్వాత, మేము ఇవన్నీ చూసిన తర్వాత కనీసం ఎంక్వైరీకి ఒప్పుకోకుండా 2000 అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన పని చేయమనండి, ఎవరు వద్దన్నారు? ఏంటి మొత్తంగా పొంగులేటిని టార్గెట్ చేశారు బీఆర్ఎస్. పొంగులేటి వల్ల అధికారం కోల్పోయారు, అందుకే పొంగులేటి ఎక్కువ విమర్శలు గుప్పిస్తున్నారు కాబట్టి పొంగులేటిని టార్గెట్ చేశారని చెప్పి అటు నుంచి వినిపిస్తున్న విమర్శ. సో ఏంది, నిజంగానే పొంగులేటిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? పొంగులేటిని మేము టార్గెట్ చేయాల్సింది ఏంటండి, మేము 2000 టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఖమ్మంలో వచ్చింది మాకు ఒకటే, ఆడ ఈయన పొంగులేటి ఉన్నా ఇంకొకరున్నా ఎలక్షన్ల తర్వాత వాళ్ళ అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళే తప్ప
ప్రతి సందర్భంలోనూ కూడా మాకు వచ్చింది ఒకే సీటు, యా అది 3 సందర్భాల్లో. కాబట్టి ఖమ్మంలో పొంగులేటి వలన మేమేదో అధికారం కోల్పోయినామని వాళ్ళంతట వాళ్ళు భావిస్తే అది వాళ్ళకే వదిలేద్దాం. నేనేంటున్నా, ఇది అధికారానికి దీనికి సో మొత్తంగా ఈ అంశంపై సుదీర్ఘ పోరాటం చేయబోతుందా బీఆర్ఎస్? ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా బయట పెట్టే ప్రయత్నం చేయబోతుందా? తప్పకుండా ఆధారాలు కూడా సేకరించడం మేము ఆల్రెడీ ఇచ్చినాం. ఇవాళ ఇంకా కొన్ని భూముల కుంభకోణాలు కూడా బయటపడతా ఉన్నాయి. ఇవాళనే వట్టినాగులపల్లి దగ్గరికి మేము పోయినటువంటి సందర్భంగా అక్కడ ల్యాండ్ కు సంబంధించినటువంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా ఇంటికి వచ్చిండ్రు, వారి కొడుకు వచ్చిండు, వాటిని మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు ప్లేస్ ఇవ్వాలని, రైట్ సార్, రైట్ సార్ అని చెప్తా ఉన్నారు కదా. ఇవన్నీ చూద్దాం దేవిప్రసాద్ గారు ఈ అంశంలో ఏం జరగబోతుంది ఏంటో చూద్దాం. మొత్తంగా అయితే ప్రజల ఆస్తులను